గ్లోబల్ సెట్టింగ్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఒక బిజినెస్ కు సంబంధించిన కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్స్, బిజినెస్ ఏరియాస్, డిపార్ట్మెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం. బాగుంది. తర్వాత ఆ క్లయింట్ బిజినెస్ ఏ కంపెనీ ఏ దేశం యొక్క ఫైనాన్స్ లేయర్ ఫాలో అవుతుంది. ఒకవేళ మన ఇండియా అనుకోండి, ఇండియా ఫైనాన్స్ లేయర్ ఫాలో అవుతుంది. ఒకవేళ వాళ్ళ కంపెనీ లైక్ అమెరికా అనుకోండి, అమెరికా ఫైనాన్స్ లేయర్ ఫాలో అవుతుంది. ఓకే. సో దానికి ఎస్ఏపి కంపెనీ ప్రీ డిఫైన్డ్ గా ఎలాంటి వేరియంట్స్ ని ఇచ్చింది. తర్వాత మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే. సో తర్వాత ఏది ఏ ఫైనాన్స్ లేయర్ కి అటాచ్ చేస్తున్నాం అనేది ఉంటుంది. మన యూజర్, మనం యూజ్ చేసే యూజర్ ఏ కంపెనీలో పనిచేస్తుంది అది ఉంటుంది. ఇలా అన్ని కూడా సెకండ్ కాన్ఫిగరేషన్ లో సెటప్ చేసుకుంటాం. గ్లోబల్ సెట్టింగ్స్ అని చెప్తాం. ఓకే. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్, సెకండ్ కాన్ఫిగరేషన్, థర్డ్ కాన్ఫిగరేషన్, ఇవి మూడు చాలా 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 ఇంపార్టెంట్. ఈ మూడిట్లోనే ఒక క్లయింట్ కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ దాగి ఉంటుంది. ఈ మూడింటిని క్రియేషన్ చేసిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ కు మనం వెళ్తాం. ఓకే. పర్చేస్ కైనా, సేల్స్ కైనా, దేనికైనా కూడా ఇవి మూడు చేయకుండా మనం నెక్స్ట్ కి అయితే వెళ్ళలేమన్నమాట. ఓకే. దానికి సంబంధించిన థియరీ డిస్కస్ చేద్దాం టుడే. గ్లోబల్ సెట్టింగ్స్. మా పీపీటీ కనబడుతుందా? ఎస్ సార్. యా, డన్ గైస్. ఇక్కడ చూడండి, ఎస్ సార్. గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటి. వీటిలో మనకి కాన్ఫిగరేషన్ లో టెక్నికల్ పారామీటర్స్ ఉంటాయి. ఓకే. ఆ టెక్నికల్ పారామీటర్స్ ద్వారా మనము ఏ విధంగా ఫైనాన్స్ లేయర్ ని సెటప్ చేస్తాం, ఆ ఫైనాన్స్ లేయర్ అనేది ఇండిపెండెంటా, డిపెండెంటా, అమెరికా ఫైనాన్స్ లేయర్ ఏంటి, ఇండియా ఫైనాన్స్ లేయర్ ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్ కాన్ఫిగరేషన్ లో మనం చూస్తాం. వీటిని గ్లోబల్ సెట్టింగ్స్ అంటాం. ఓకే. ఆ టెక్నికల్ పారామీటర్స్, టీ కోడ్స్, స్టెప్స్ ఏంటో కూడా తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBO. Define variants for opening and closing posting periods OB52. Assign posting period variant to company code OBBP. Define field status variants OBC4. Assign company code to field status variants OBC5. Define document types OBA7. Define document number ranges FBN1. Define tolerance group for employees OBA4. Define tolerance group for GL accounts OBA0. Assign users to tolerance group OB57. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OB56. వీటిని ఆర్డర్స్ లో ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్ప్రైజ్ సక్సెస్ సంబంధించిన ఆర్డర్, గ్లోబల్ సెట్టింగ్ సంబంధించిన ఆర్డర్స్, ఇవి ఫిక్స్డ్ అండి, ఎలాంటివి మార్పులు ఉండవు. కాబట్టి వీటిని ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. మీరు 1, 2, 3 1 lakh వరకు ఎలా గుర్తుపెట్టుకుంటారో ఆర్డర్ లో, ఇది కూడా ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి. ఇది OB29 లో మనం క్రియేషన్ చేస్తాం. మా ఇక్కడ ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్? ఏప్రిల్ టు ఫస్ట్ టు మార్చ్ ఏప్రిల్ March ఫస్ట్ టు 31st. మార్చ్ 31st. మార్చ్. ఓకే. ఈ ఏప్రిల్ 1st టు మార్చ్ 31st అన్నారు. బాగుంది. వీటిని SAP లో పీరియడ్ అంటారండి. పీరియడ్ అంటారు, మంత్ అనరు, పీరియడ్ అంటారు. యాక్చువల్ గా మనకి 12 months ఉంటాయి, కానీ SAP లో 16 months ఉంటాయి. ఎందుకు సార్ అలా అంటే, ఆ 16 months ఎందుకు అనేది చూద్దాం. సో SAP default calendar systems allows for a maximum amount of 16 periods for posting in each fiscal year. It can be broken up into 12 regular periods, 4 special periods అని చెప్తాం. ఆ 4 స్పెషల్ పీరియడ్స్ ఏంటి సార్ అంటే, ఆడిట్ కరెక్షన్స్. ఇప్పుడు మనకు నెక్స్ట్ మార్చికి మనకు ఫైనాన్స్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆ 4 నెలల్లో నువ్వు లాస్ట్ ఇయర్ లో చేసిన బిజినెస్ మొత్తం ఆడిట్ కరెక్షన్స్, అక్యూరల్, డిఫరల్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్, ట్యాక్స్ పోస్టింగ్ ఇవన్నీ జరుగుతాయి బ్యాక్ ఎండ్ లో. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అంటాం, ప్రొవిజన్స్ అని చెప్తాం. అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అప్పుడప్పుడు రైట్స్ చేస్తుంటారు సినిమా వాళ్ళ మీద, IT రైట్స్ అంటారు కదా. వాళ్ళు నువ్వు అంత ఇన్కమ్, ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు, ఎంత ఇన్కమ్ వచ్చింది, గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పే చేసావు, అవన్నీ ప్రూఫ్స్ తో సహా చూపించాలి. లేదంటే బ్లాక్ అమౌంట్ అనేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే. మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి.
టోటల్ 16 పీరియడ్స్ ఉంటాయి. దానిలో రెగ్యులర్ పీరియడ్స్ 12, 4 స్పెషల్ పీరియడ్స్ అని మీరు చెప్పాలి. ఓకే, డన్. తర్వాత ఇండియా కంపెనీస్ ఏం ఫాలో అవుతుంది? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 టు మార్చ్ 31. సో దీనికి సంబంధించి వేరియంట్ ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్ గా V3 అనే ఎస్ఏపి కంపెనీ ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తుంది. దీంట్లో 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. మనం V3 అనేది ఉన్నదే తీసుకోవచ్చు, లేదు మన బిజినెస్ ది ఓన్ ది క్రియేట్ చేసుకోవాలంటే ఓన్ దేనే క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత యుఎస్ 12 పోస్టింగ్ పీరియడ్స్ ని క్రియేట్ చేస్తుంది. జనవరి 1 టు డిసెంబర్ 31. జనవరి 1 టు డిసెంబర్ 31. దీనికి ఎస్ఏపి ఏమి ఇచ్చింది? K4 వేరియంట్, 4 స్పెషల్ పీరియడ్స్. సమ్ కంపెనీస్ మధ్య మధ్యలో స్టార్ట్ చేస్తారు కొత్తగా. అప్పుడు జూలై నుంచి జూన్, తర్వాత అక్టోబర్ నుంచి సెప్టెంబర్, తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్ అనేది తీసుకుంటారు. ఓకే, మధ్యలో స్టార్ట్ చేసే కంపెనీస్. ఈచ్ పీరియడ్ ఈస్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ ని మన పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇయర్ డిపెండెంట్ 1 ఏప్రిల్ టు 31 మార్చ్, ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, మన మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద డిపెండెంటా ఇండిపెండెంటా అండి? చెప్పండి. డిపెండెంట్. డిపెండెంట్. ఎలా చెప్తున్నారు డిపెండెంట్ అని? జనవరి నుంచి మార్చి వరకు ఉంటుంది కదా. జనవరి నుంచి మార్చ్ వరకు. జనవరి నుంచి మార్చ్ అంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్ యాజ్ పర్ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ 4వ నెల అవుతుందా, 1వ నెల అవుతుందా? ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా 1వ నెల అవుతుంది. 1వ నెల అవుతుంది. ఫస్ట్ ఓకే, అదే యాజ్ పర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 4th మంత్. 4th మంత్. ఇప్పుడు డిసెంబర్ ఎన్నో మంత్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా? 9th మంత్. 9th మంత్. అదే అమెరికా ఫైనాన్షియల్ ప్రకారంగా 12th మంత్. 12th మంత్. సో ఇప్పుడు మనము ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా 1 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 మంత్స్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ 3 మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. నెక్స్ట్ ఇయర్ మీద మనం ఆధారపడుతున్నాం. సో కాబట్టి మనం డిపెండెంట్. బట్ అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఇండిపెండెంట్. వాళ్ళు జనవరి 1 స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31 ఎండ్ అవుతుంది. వాళ్ళకు డినోట్ ప్లస్ తో చేస్తుంది, మనకు మైనస్ తో చేస్తుంది. దీనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. OB29 లో దీన్ని మనం చెక్ చేస్తాం. తర్వాత నెక్స్ట్, ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఏ కంపెనీ కోడ్ కింద వర్క్ అవుతుంది? సో కంపెనీలో 10-15 కంపెనీ కోడ్లు ఉంటాయండి. బట్ ఆ 10 కంపెనీ కోడ్లకి దానికి ఏది సంబంధం అని తెలియాలి కదా. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ యూ మస్ట్ బి అసైన్డ్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. దీన్ని మనం 10 కంపెనీ కోడ్లకైనా అసైన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అది సెకండ్ వన్. థర్డ్ వన్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్, OBBO. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ which accounting period is open for posting. This is an important control tool for every organization which has monthly closing. Usually, every posting period is assigned to one company code, but you could assign one posting period variant to many company codes. Posting period variants open and closure for all company codes in SAP by TPP. Posting period variants అంటారు. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఫిబ్రవరి మంత్ లో ఉన్నాం. యాజ్ పర్ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఫిబ్రవరి మంత్ అనేది ఎన్నో నెల అవుతుంది? 11th month. 11th మంత్ అవుతుంది. ఇప్పుడు మనం 11th మంత్ వర్క్ చేస్తున్నాం. ప్రీవియస్ జనవరి, డిసెంబర్, నవంబర్ ఇవన్నీ ఓపెన్ లో ఉండాలా, క్లోజ్ లో ఉండాలా? క్లోజ్ లో చెప్పండి. క్లోజ్ లో ఉండాలి. నెక్స్ట్ మార్చ్ ఉంది, ఫిబ్రవరిలో ఉన్నాం మనం. నెక్స్ట్ మార్చ్ ఉంది అంటే ఫిబ్రవరికి బ్యాక్ సైడ్, ఫిబ్రవరికి ఫ్రంట్ సైడ్ ఏ నెలలు ఉన్నా అవన్నీ క్లోజ్ లో ఉండాలి. ఓన్లీ ఫిబ్రవరి మంత్ మాత్రమే ఓపెన్ లో ఉండాలి. ఓకే, అది మీరు గమనించండి. తర్వాత డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52. సో దీంట్లో చాలా వరకు ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ దానికి రిలేటెడ్ లింక్ వస్తుంది ఇక్కడ.
You define posting periods in your fiscal year variance. You can open and close these posting periods for posting. As many periods as you require can be open for posting simultaneously. The current posting period is open for posting. All other posting periods are closed. The period is closed and the next posting period is open. During period ending closing, special periods can be open for closing postings. ఇక్కడ వెండర్స్ కి సంబంధించి, కస్టమర్స్ కి సంబంధించి, అసెట్స్ కి సంబంధించి, ఓకే. సో అన్ని కూడా ఒక నెలలో ఎంట్రీస్ పాస్ అవ్వాలి అంటే మనం ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో వాటిని సెటప్ చేసుకోవాలి. ఓకే. సో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలా, లేదంటే 1 మంత్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలా అనేది సెటప్ చేసుకోవాలి ఇక్కడ. అది ఎలా అనేది చూస్తాం. తర్వాత అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్. సో ఓబీబీపీలో దాన్ని అసైన్ చేయాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది 4th పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్పారా? అది మా అర్థం కాలేదు. లైవ్ లో చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ చెప్పడం కంటే లైవ్ లో చూస్తే అర్థం అవుతుంది. ఓకే. సో తర్వాత నెక్స్ట్ 6th వన్ చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అంటే ఇక్కడ చూడండి, OBC4 ఇది థియరీ. మా థియరీ కంటే థియరీ జస్ట్ చెప్తున్నాను, లైవ్ లో చూసినప్పుడు ఈ థియరీకి దానికి సింక్ అయ్యి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ చూడండి, OBC4. సో ఇక్కడ అండి మీరు ఒక సేల్స్ బిల్లు ఎంటర్ చేయాలన్నా, పర్చేస్ బిల్లు ఎంటర్ చేయాలన్నా, జిఎల్ బిల్లు ఎంటర్ చేయాలన్నా వాటికి ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్స్ అంటే ఏంటి మా? ఫీల్డ్స్ అంటే Folders, ఏంటండి? ఫోల్డర్స్. ఫోల్డర్సా? ఓకే. సో ఇప్పుడు ఒక ఇన్వాయిస్ లో ఏమేమి ఉంటాయండి ఫీల్డ్స్? ఒక ఇన్వాయిస్ లో ఫీల్డ్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. ఒక పర్చేజ్ ఇన్వాయిస్ ఉంది, దానిలో మినిమం ఉండవలసిన ఫీల్డ్స్ ఏంటి? డేట్, ఇన్వాయిస్ నేమ్, నెంబర్, ఆర్డర్, ఇన్వాయిస్ యూనిట్స్, కాస్ట్, ఉమ్. డేట్, So, డెలివరీ టైం. వెండర్ నేమ్ అనేది ఒక ఫీల్డ్, డేట్ అనేది ఒక ఫీల్డ్, ఇన్వాయిస్ నెంబర్ అనేది ఒక ఫీల్డ్, టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్, అమౌంట్ అనేది ఒక ఫీల్డ్, బిజినెస్ ఏరియా అనేది ఒక ఫీల్డ్. వీటిని ఫీల్డ్స్ అంటారు. మా ఆ ఫీల్డ్స్ మీకు సపరేట్ లో ఉండాలా, ఆప్షనల్ లో ఉండాలా, రిక్వైర్ లో ఉండాలా, డిస్ప్లేలో ఉండాలా అనేది మనం సెటప్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆ ఫీల్డ్స్ హైలైట్ అవ్వాలి, ఆ ఫీల్డ్ లో నువ్వు ఏదైనా టైప్ చేయాలి అంటే రిక్వైర్ అని పెట్టుకోవాలి. ఓకే. సో సప్రెస్ ఆ ఫీల్డ్ హైలైట్ అవ్వకూడదు, కర్సర్ అక్కడ ఉన్న టైప్ చేసిన డేటా టైప్ అవ్వదు, అది సప్రెస్. తర్వాత ఆప్షనల్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, బ్లాంక్ పెట్టచ్చు. డిస్ప్లే జస్ట్ చూసుకోవడానికి మాత్రమే. వీటినే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అంటారు. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ని జిఎల్స్ కంట్రోల్ చేస్తాయండి. ఓకే. ఆ జిఎల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీల్డ్ స్టేటస్ అన్ని వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. జిఎల్స్ కి ఫీల్డ్ స్టేటస్ కి లింక్ ఉంటుంది. ఆ రెండిట్లోనే ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఎలా అనేది మనం చేసేటప్పుడు చూస్తాం. తర్వాత ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అవి కంపెనీ కోడ్ కి అసైన్ చేయాల్సి వస్తుంది. సో తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్, OBS1. ఈ డాక్యుమెంట్ టైప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఏంటి ఈ డాక్యుమెంట్ టైప్స్ అంటే, ఇప్పుడు మీరు వెండర్ పోస్ట్ చేయాలన్నా, వెండర్ అంటే సప్లయర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, జిఎల్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, అసెట్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, ఓకే, వెండర్ పేమెంట్ చేయాలన్నా, కస్టమర్ పేమెంట్ చేయాలన్నా, ప్రీ డిఫైన్డ్ గా వన్స్ ఒక క్లయింట్ బిజినెస్ స్టార్ట్ చేసామంటే SAP లో ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా SAP కంపెనీ చేస్తుంది. AA అంటే అసెట్ పోస్టింగ్, SA అంటే జనరల్ లెడ్జర్, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్, KR అంటే వెండర్ పేమెంట్, KZ అంటే వెండర్ పేమెంట్, వెండర్ డాక్యుమెంట్. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా ఇస్తారండి. వీటికి మనం ఏం చేయాలి? బ్యాకెండ్ లో డిఫైన్డ్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్, APN1 లో ఏం చేయాలి? మనం ఆ డాక్యుమెంట్ టైప్స్ కి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. నెంబర్ రేంజెస్ అంటే ఏంటి అంటే, ఒక పర్చేజ్ ఇన్వాయిస్ 1 నుంచి 1000 వరకు ఎంట్రీస్ పాస్ చేయాలి. KR కి 1 to 100 ఇవ్వాలి, 1000 ఇవ్వాలి.
తర్వాత అంటే 1 నుంచి 1000 వరకు ఇన్వాయిస్లు పోస్ట్ చేయొచ్చు అని. తర్వాత కస్టమర్కి 1001 నుంచి 2000 అంటే అక్కడ కూడా ఒక 1000 ఇన్వాయిస్లు పోస్ట్ చేయొచ్చు అని. జిఎల్ పోస్టింగ్ 2001 నుంచి 3000 అక్కడ కూడా మధ్యలో మనం 1000 ఇన్వాయిస్ పోస్ట్ చేయొచ్చు అని. ఈ విధంగా మనము 100% అంటే 100% బ్యాక్ ఎండ్ లో నెంబర్ రేంజెస్ సెటప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4 ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఈ టాలరెన్స్ గ్రూప్స్ అనేది ఏంటంటే, సో ఒక వెండర్ కైనా కస్టమర్ కైనా చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ డిఫరెంట్ కంట్రోల్ అమౌంట్స్ విచ్ అప్లై టు మాక్సిమం అమౌంట్ ఆఫ్ ది డాక్యుమెంట్, మాక్సిమం అమౌంట్ ఆఫ్ ది లైన్ ఐటమ్, మాక్సిమం క్యాష్ డిస్కౌంట్ టు కస్టమర్స్ ఆర్ వెండర్స్. సో ఇద్దరికి కూడా ఎంతవరకు లిమిట్ అనుకోండి, ఒక పర్టికులర్ అమౌంట్ ఉంటే దానికి ఇంత డిస్కౌంట్ ఇవ్వచ్చు అనేది మనం సెటప్ చేసుకోవడానికి ఈ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అనేది వర్క్ అవుతుంది. ఈ టాలరెన్స్ అనేది ప్రతి కంపెనీ కోడ్కి చాలా 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 ఇంపార్టెంట్. మీరు కంపెనీ కోడ్లు మార్చి ఎంట్రీస్ పాస్ చేయాలంటే ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది మారుస్తూ ఉండాలి. ఇది మార్చకపోతే నీకు ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు, ఎర్రర్స్ వస్తాయి. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ OBA0 ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా దీంతో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, తర్వాత అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. నువ్వు టాలరెన్స్ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేసి ఉంటావో అది ఏ కంపెనీ కోడ్కు అసైన్ చేస్తున్నావు, ఏ FI యూజర్ కి ఇది అసైన్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు బెంజ్ లో మీరు వర్క్ చేస్తున్నారు, మీరు మరొక కంపెనీ కోడ్ టాటా అని చేసుకున్నారు. ఇప్పుడు బెంజ్ నుంచి టాటాలో ఎంట్రీస్ పాస్ చేయాలంటే ఇక్కడ FI యూజర్ దగ్గర టాలరెన్స్ గ్రూప్ మార్చాలా, మార్చకపోతే ఎంట్రీ పాస్ అవ్వదు. టాటాలో నువ్వు ఆ కంపెనీలో ఉన్నట్టే ఉంటావు కానీ ఎంట్రీస్ పాస్ అవ్వవు. అప్పుడు నువ్వేం చేయాలి, బెంజ్ కంపెనీ తీసేసి టాటా గ్రూప్ సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి, అప్పుడు ఎంట్రీస్ పాస్ అవుతాయి. అక్కడ మీరు చేసేటన్ని చూడాలంటే ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6 ఇక్కడ వచ్చి మీరు చూస్తే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన టీ కోడ్స్, గ్లోబల్ సెట్టింగ్ సంబంధించిన టీ కోడ్స్ అన్ని కూడా మనకు ఈ గ్లోబల్ పారామీటర్స్ లో క్లియర్ గా ఉంటాయి. నువ్వు ఏ దానికి ఏమి ఇచ్చినావు అనేది పూర్తిగా చూడొచ్చు. దీన్నే గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన థియరీ అని చెప్తాం. వీటిని మనం గ్లోబల్ సంబంధించి థియరీ అని చెప్తాం. జస్ట్ ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. PDF ఈ గ్రూప్ లో వేస్తాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, ఇది థియరీ టోటల్ గా ఇది థియరీ మనకి. సార్ ఇప్పుడు ఫిజికల్ ఇయర్ ని మనం అంటే ఇప్పుడు మంత్ ని పీరియడ్ అనే పిలవాలా సార్ మనం? అవునండి, SAP లో పీరియడ్ అని పిలవాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? 5 minutes మాట్లాడదామా క్లాస్ లో? 5 minutes. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్, థియరీ కంప్లీట్ అండి. టుమారో మన కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని చూసుకున్నాం. ఓకే, సో లాస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి థియరీ అంతా క్లియర్ గా నీట్ గా ఎలాంటి డౌట్స్ లేకుండా చేయండి. ఓకేనామా? ఎనీవన్, నేను ఒక కంపెనీ కోడ్ చెప్పాను, మీరు 2 కంపెనీ కోడ్లు చేసుకుంటారండి. కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మినిమం 5 కంపెనీ కోడ్లన్నా మీరు చేయాలి, అప్పుడే సబ్జెక్ట్ బాగా వస్తుంది. కొత్త మీకు ప్లాట్ఫామ్ అర్థం అవ్వాలి, టైం టేకింగ్. ఎందుకంటే ప్రతి స్క్రీన్ లో ఏమున్నాయని గమనించాలి. ఫస్ట్ టైం మనకు చేస్తేనే రాదు, 1-2 సార్లు చేయాలి, నిదానంగా చేయాలి, టైం టేకింగ్. ఓకేనా? డన్ గైస్. ఓకే, బాయ్ అండి. గ్రూప్ లో వేస్తాను PDF.